ధర్మవరంలో జన విస్ఫోటనం వచ్చింది. అగ్నిపర్వతం పేలితే లావా ఎలా వస్తుందో ధర్మవరంలో జన అగ్నిపర్వతం పేలి అభిమాన లావా వెదజల్లింది. ధర్మవరం వీధులు వైఎస్ జగన్ అభిమానుల డాన్సులు ఈలలతో హోరెత్తాయి. చేతన్న మగ్గం సాక్షిగా వైఎస్ అభిమానుల గుండెల సాక్షిగా షర్మిలకు బ్రహ్మరథం పట్టారు ప్రజలు. షర్మిలను చూసిన ఆనందంలో బాధలు మరిచారు. కష్టే కళ్ళు ఆనంద భాష్పాలు రాల్చాయి. ధర్మవరం నడిబొడ్డు మీద నిలబడిన అధికార వివక్షాలను కడిగి పారేశారు షర్మిల. కుమ్మక్కు రాజకీయాలపై నిప్పులు చెరిగారు. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరని, ఒకరోజు జగనన్న వచ్చి రాజన్న రాజ్యం స్థాపిస్తారని అన్నప్పుడు ధర్మవరం పీఠం జన నినాదాలతో బద్దలైంది అనిపించింది. ఇప్పుడు అనంత ఆదరణలోని మరో ప్రజాప్రస్థానం స్పెషల్ ఎడిషన్ లోకి వెళ్దాం. నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే బాబు, నమస్తే పాప, నమస్తే నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే అన్నయ్య, నమస్తే తమ్ముడు. నమస్తే అక్క, నమస్తే అన్న, నమస్తే పెద్దయిన, నమస్తే పెద్దమ్మ, తమ్ముడు చెల్లెలు అందరికీ నమస్తే. ధర్మవరం నేతన్నల సాక్షిగా కుమ్మక్కు రాజకీయాలపై నిప్పులు చెరిగారు షర్మిల. అపర ఖాళీ అయ్యారు. చంద్రబాబుకు పాదయాత్ర చేసే హక్కు లేదన్నారు. ఆయన హయాంలో శ్మశానాలుగా మారిన గ్రామాల మీద నుంచే పాదయాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతుల కాళ్ల మీద మొక్కినా చంద్రబాబు చేసిన పాపాలు పోవన్నారు షర్మిల. వైఎస్ఆర్ కు అనంతపురం అంటే ప్రత్యేకమైన ప్రేమ అన్నారు షర్మిల. వైఎస్ఆర్ కు అనంతపురం జిల్లాతో ఉన్న అనుబంధం అనంతమైనదన్నారు. రాజశేఖర రెడ్డి గారు మీకు అల్లుడు, మీరు పిల్లనిచ్చారండి. మా అమ్మగారి నాన్నగారు అనంతపురం వాసులే. జగనన్న మీకు మేనల్లుడు. అనంతపూర్ అంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా ప్రీతి. అల్లుడనే కాదు, రాజస్థాన్ తర్వాత మన దేశంలో అతి తక్కువ వర్షపాతం పడేది మన అనంతపూర్ జిల్లాలో. అందుకని ఆయనకు అనంతపూర్ జిల్లా అంటే ప్రత్యేక శ్రద్ధ. చంద్రబాబు గ్యాస్ గురించి మాట్లాడటాన్ని తీవ్రంగా తప్పుపట్టారు షర్మిల. చంద్రబాబు హయాంలో గ్యాస్ ధరల గురించి, వైఎస్ఆర్ హయాంలో గ్యాస్ ధరల గురించి వివరించారు. చంద్రబాబు సీఎం అయ్యే నాటికి గ్యాస్ సిలిండర్ ధర 145 రూపాయలు ఉండేదని దానిని 305 రూపాయలకు తెచ్చారు. వైఎస్ఆర్ 305 రూపాయల నుంచి ఒక్క పైసా కూడా పెంచలేదన్నారు. చంద్రబాబు మాటలు వింటే మనకు బాధేస్తుందని చెప్పారు షర్మిల. రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారట. ఆ మాట వింటే మనసుకు చాలా కష్టం అనిపించింది. అసలు అంతటి మహానేతను, అంతటి పెద్ద మనసున్న నేతను, అంతటి మంచి మనిషిని అంత మాట ఎలా అనగలిగారు అని అనిపించింది. వెంటనే నాకు ఒక మాట గుర్తొచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అనేవారు, బాబు గారికి ఒక మునీశ్వరుడి శాపం ఉందట. ఆయన ఎప్పుడైనా నిజం చెప్తే తలకాయ 1000 ముక్కలైపోతాట. అది నిజంగా నిజం అనిపించింది. ఇప్పుడు పాదయాత్ర అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టారు. ఈ పాదయాత్రలో ఆయన హయాంలో ఆయన శ్మశానాలుగా మార్చిన గ్రామాల గుండా వెళ్తున్నారు. మళ్ళీ అంతమంది ఆయన హయాంలో చనిపోయారు కదా, వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకొని క్షమాపణ అడిగినా ఈయన పాపం పోతుందో అని అనిపించింది. దాంట్లో రాసుకున్నారు, ఉదయించే సూర్యుడిని ఆపలేరని షర్మిల చెప్పారు. ఒక రోజు జగనన్న వస్తారు, రాజన్న రాజ్యం స్థాపిస్తారని తెలిపారు. కానీ ఈ కుట్రలు ఎంతో కాలం సాగాలి.
ఎందుకంటే దేవుడు అనేవాడున్నాడు. దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో మంచివారి పక్షాన ఆయన నిలబడతాడు అన్నది కూడా అంతే నిజం. ఉదయించే సూర్యుడిని ఎవ్వరూ ఆపలేరు. జగనన్నను కూడా ఎవ్వరూ ఆపలేరు. ఒక రోజు వస్తుంది, ఆ రోజున జగనన్న వస్తాడు. వచ్చిన రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా నడిపిస్తాడు. ఆ మంచి రోజు వచ్చినప్పుడు మన రాజన్న రాజ్యం కూడా స్థాపిస్తాడు. అది జరిగినప్పుడు రాజన్న ప్రతి కళ నెరవేరుతుంది. 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలన్న కళ నెరవేరుతుంది. ధర్మవరం జన ప్రభంజనమైంది. షర్మిల మాట్లాడుతుంటే వేలాది గొంతులు జగన్ నినాదమయ్యాయి.